హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలకు సంబంధించిన ఉపాధ్యాయ సాధికారతలోని ప్రాక్టీస్ బిట్స్ ముఖ్యమైనటువంటి ప్రశ్నలు నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. ఏ విద్యా పథకం అమలుతో విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడింది? ఏపీఎస్హెచ్పి. సూక్ష్మ విద్యా ప్రణాళిక దేనికి సంబంధించింది? పాఠశాల అభివృద్ధికి. సర్వశిక్ష అభియాన్లో భాగంగా ఈ క్రింది వానిలో సరికానిది? 5 కిలోమీటర్ల లోపు ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేయటం అనేది సరికానిది. ఈ క్రింది వానిలో డిపిఈపి ద్వారా కల్పించనిది? మధ్యాహ్న భోజనం అందించదు. ఆంధ్రప్రదేశ్ పాఠశాల ఆరోగ్య పథక ముఖ్య ఉద్దేశము నిర్ణీత కాలంలో టీకాలు ఇప్పించడం, వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతను నేర్పడం, శారీరక మానసిక మార్పులపై అవగాహన కల్పించటం. పైవన్నీ అనేది సరైన సమాధానం. వికలాంగులకు పాఠశాలలో ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని సూచించిన విద్యా పథకం డిపిఈపి. సర్వశిక్ష అభియాన్ ప్రారంభంలో కేంద్ర రాష్ట్ర నిధుల వ్యయము 85:15. ప్రస్తుతం దేశంలో ప్రాథమిక విద్యలో గుణాత్మక విద్య పథకం ఏది? ఎస్ఎస్ఏ. రాష్ట్ర దృశ్య శ్రవణ వికాస కేంద్రం అని దేనిని అంటారు? ఎస్ఐఈటి. ఎన్సిఆర్టి వారి ఉపాధ్యాయ వృత్తిపరమైన నియమావళిలో ఉపాధ్యాయుల వృత్తికి సంబంధించిన నిబంధనల గురించి తెలుపు అధ్యాయము 1వ అధ్యాయము. ఈ రిజిస్టర్ను పాఠశాల డైరీగా పేర్కొంటారు. లాగ్ బుక్. ఎస్ఐఈఎంఏటిని విస్తరించండి. స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ అండ్ ట్రైనింగ్. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కలిసి తీసుకున్న నిర్ణయాలను నమోదు చేయు పుస్తకము మినిట్స్ బుక్. రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థను ఎప్పుడు స్థాపించారు? 1985. ఉపాధ్యాయుల సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేయని అంశము. ఉపాధ్యాయులు తీసుకున్న సాధారణ సెలవులు. ఉపాధ్యాయులకు బహిర్గత ప్రేరణ కారకంగా పనిచేయు కారకం కానిది? విశాలమైన తరగతులు. పాఠశాలల్లో నిర్వహించే ఆర్థిక పరమైన రిజిస్టర్లను గుర్తించుము. లెడ్జర్ బుక్, కంటింజెన్సీ రిజిస్టర్, అక్విటెన్స్ రిజిస్టర్. పాఠశాల లాగ్ బుక్ను ఈ అంశాలు నమోదు చేయుటకు నిర్వహించాలి. కాలక్రమానుగతిలో సంఘటనల నమోదు. కేవలము ప్రధానోపాధ్యాయులు మాత్రమే ఈ రిజిస్టర్లో నమోదు చేసే అధికారం కలిగి ఉంటారు. సర్వీస్ రిజిస్టర్. ఏ రిజిస్టర్ ఆధారంగా పాఠశాల బడ్జెట్ను తయారు చేస్తారు? లెడ్జర్ బుక్. రాష్ట్ర స్థాయిలో విద్యాశాఖకు విద్యా విషయక సలహాదారు. ఎస్ఈఆర్టి. పాఠశాల సముదాయం చైర్మన్గా వ్యవహరించేవారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. ఉపాధ్యాయ విద్యకు అర్హతలు నిర్ణయించే సంస్థ ఎన్సిటిఈ. ప్రపంచంలోనే అతిపెద్ద ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమంగా పేరొందినది నిష్ఠ. దీక్ష విస్తరణ రూపము. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. జిల్లా విద్యా శిక్షణా సంస్థలో వృత్యంతర శిక్షణకు చెందిన విభాగము. ఐఎఫ్ఐసి. ఈ క్రింది వానిలో ఆర్థిక పరమైన రిజిస్టర్ కానిది? లాగ్ బుక్. ఎస్ఈఆర్టి విధి కానిది? ఉన్నత పాఠశాలల గుర్తింపునివ్వడం.
ప్రతి వృత్తికి ఒక ప్రవర్తన నియమావళి అవసరం. ఎందుకనగా ఇతరులకు ఇబ్బంది ఉండదు, స్వీయ రక్షణ, సక్రమ విధి నిర్వహణ, పైవన్నీ అనేది సరైన సమాధానం. స్వీయ నిర్దేశము, స్వీయ క్రమశిక్షణ ఉపాధ్యాయ వృత్తిలో అవసరమని ఎక్కడ పేర్కొన్నారు? ప్రవర్తన నియమావళి. ఎన్సీఆర్టీ రూపొందించిన వృత్తిపరమైన ఉపాధ్యాయ నియమావళిలో ఎన్ని అంశాలు కలవు? 30. ప్రవర్తన నియమావళి కలిగిన ఉపాధ్యాయుడు విద్యార్థి తల్లిదండ్రులతో ఈ విధంగా ఉంటాడు. విద్యార్థి గృహాలను సందర్శిస్తాడు. విద్యార్థి సాంఘిక అవగాహన కోసం పిల్లల సాధనను తల్లిదండ్రులకు తెలియజేస్తాడు. తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహిస్తాడు. ఇవన్నీ కూడా ప్రవర్తన నియమావళి కలిగిన ఉపాధ్యాయుడు విద్యార్థి తల్లిదండ్రులతో ఉండేటువంటి సమాచారము. ఒక ప్రవర్తన నియమావళి కలిగిన ఉపాధ్యాయుడు విద్యార్థితో ఈ విధంగా ప్రవర్తించడు. సమయపాలన పాటించడు అనేది సరికాని అంశము. ప్రపంచంలోనే ఉపాధ్యాయులకు వృత్తిపరమైన నియమావళిని రూపొందించిన సంస్థ యునెస్కో. భారతదేశంలోని ఉపాధ్యాయులకు ఎవరు వృత్తిపరమైన నియమావళిని నియమించారు? ఎన్సీఈఆర్టీ. ఉపాధ్యాయుల విద్యార్థి సంబంధంలో సరిపోలనిది. విద్యార్థి సమాచారం బహిర్గత పరచాలి అనేది. సమాజంలో ఉపాధ్యాయునికి ఈ సంబంధం కలిగి ఉండరాదు. మానవ వనరుల కేంద్రంగా పాఠశాలను మార్చరాదు అనేది కలిగి ఉండరాదు. భారతదేశంలో ఎప్పుడు ఉపాధ్యాయ వృత్తిపరమైన నియమావళిని రూపొందించారు? 1997. ఉపాధ్యాయుడు సహచర ఉపాధ్యాయులతో కలిగి ఉండకూడనిది. వ్యక్తిగత విషయాల్లో తలదూర్చడం. ఎన్ని రంగాల్లో ఉపాధ్యాయ ప్రవర్తన నియమావళి కలదు? 6 రంగాలలో. పాఠశాలను, సమాజాన్ని, దేశాన్ని ప్రేమించి వాటికి విశ్వాసపాత్రుడిగా ఉపాధ్యాయుడు ఉండాలని దేనిలో పేర్కొన్నారు? ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళిలో. యునెస్కో ఏ సంవత్సరంలో ఉపాధ్యాయ వృత్తిపరమైన నియమావళిని రూపొందించింది? 1984. ఉపాధ్యాయులకు వృత్తిపరమైన నియమావళి అవసరమని పేర్కొన్నది? జాతీయ విద్యా విధానం 1986. ఎస్సీఆర్టీ వారికి వీటిపై పర్యవేక్షణ బాధ్యత ఉండదు. యూనివర్సిటీలపై. ఏ సంస్థ పాఠశాల విద్యా విషయాలకు సంబంధించిన ఆలోచనలను సమాచార ప్రచార పంపిణీ కేంద్రంగా పనిచేస్తుంది? ఎన్సిటిఈ. ఎన్సీఆర్టీ అనే సంస్థ ఏ చట్టం ద్వారా ఏర్పడింది? సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టం 1860 ప్రకారం. ఎస్సీఆర్టీ విధి కానిది. డైట్ మరియు పండిత శిక్షణా కళాశాలకు గుర్తింపునివ్వడం. కేంద్ర స్థాయిలో ఎన్యూఈపిఏ మాదిరిగా రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయబడిన సంస్థ ఎస్ఐఈఎంఏటి. జిల్లా స్థాయిలో సైన్స్ ఫెయిర్లను నిర్వహించున్నది ఎస్సీఈఆర్టీ. డైట్ శిక్షణా సంస్థల విధులకు సంబంధించి సరైన వాక్యాలను ఎంచుకొనుము. అనియత విద్య, వయోజన విద్యలో పనిచేసే శిక్షకులకు శిక్షణ ఇవ్వడం. విద్యా వ్యవస్థలో నూతనంగా ఆరంభించిన పథకాలపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించడం. ఇవి రెండు కూడా సరి అయినటువంటి విషయాలు. డైట్, భాషా పండితుల వంటి పరీక్షల నిర్వహణ, సర్టిఫికెట్లను ప్రదానం చేయడం దీని యొక్క విధి. బిఎస్ఈ. ఎస్ఆర్సి ఏ విద్యకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహిస్తుంది? అనియత విద్య, జనాభా విద్య, స్త్రీ విద్య, వయోజన విద్య వీటన్నిటికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. సో ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్. డైట్ శిక్షణా సంస్థలు ఏ విద్యా సంవత్సరం నుండి ప్రారంభించబడ్డాయి? 1989-90. ఎస్ఐఈటి ఏ వయసు విద్యార్థులకు టీవీ, రేడియో కార్యక్రమాలను అందిస్తుంది? 5 నుంచి 14 సంవత్సరాలు.
పాఠశాల సముదాయం స్కూల్ కాంప్లెక్స్లను ఏ స్థాయి ఉపాధ్యాయుల కొరకు ఏర్పాటు చేశారు? ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత స్థాయి మాత్రమే. ఉపాధ్యాయులకు తరగతి గది బోధనలో ఎదురయ్యే సమస్యలను చర్చించి పరిష్కరించుటకు తోడ్పడునది. ఎస్సి. ఏ పథకంలో భాగంగా ఏ విద్యా సంవత్సరం నుండి ఎంఆర్సీలను ప్రారంభించారు? ఎస్ఎస్ఏ 2003-4. కేంద్ర విద్యాశాఖకు సలహాలిచ్చే సంస్థ సిబిఎస్ఈ. ఎస్ఐఈటి కింద పనిచేస్తున్న సంస్థ కానిది జ్ఞానదర్శన్. మాధ్యమిక విద్యా బోర్డుకు కన్వీనర్గా వ్యవహరించున్నది ప్రభుత్వ పరీక్షల సంచాలకులు. స్కూల్ కాంప్లెక్స్లు ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తాయి? ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో. జ్ఞాన్ విజ్ఞాన్ విముక్తి అనునది ఎవరి మోటో? యూజీసీ. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ను నిర్వహించే సంస్థ యూజీసీ. ఈ క్రింది వాటిలో ఓపెన్ సోర్స్ సాంకేతికతపై నిర్మింపబడినది? దీక్ష. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుని సేవా పుస్తకంలో నమోదు చేసేవారు మండల విద్యాధికారి. ఇన్పుట్ అవుట్పుట్ ఇన్వర్డ్ అవుట్వర్డ్ రిజిస్టర్ ఒక ఉత్తర ప్రత్యుత్తరాలకు చెందిన రిజిస్టర్. దీక్ష ప్రారంభించబడిన సంవత్సరం 2017. ఈఎఫ్ఎల్యు యొక్క మొదటి పేరు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్. కంటింజెన్సీ రిజిస్టర్ ఒక ఆర్థికపరమైన రికార్డు. జాతీయ స్థాయిలో పాఠశాల విద్యకు చెందిన 1 నుండి 12 తరగతుల పాఠ్యపుస్తకాలను రూపొందించే సంస్థ ఎన్సిఈఆర్టీ. ఉపాధ్యాయ ప్రేరణకు అంతర్గత కారకము వృత్తి పట్ల అభిరుచి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుని సేవా పుస్తకంలో నమోదు చేసేవారు ఉప విద్యాధికారి. ఒక వ్యక్తి తన కృత్య నిర్వహణలో చూపించే శక్తికి దోహదం చేసే కారకాన్ని ప్రేరణ అని పేర్కొన్నది డిసికే. మోటివేషన్ అనే పదం మూవర్స్ నుంచి వచ్చింది. మూవర్స్ ఏ భాషా పదము? లాటిన్ భాషా పదము. ఈ క్రింది వానిలో ఉపాధ్యాయుని ప్రేరేపించడంలో అత్యంత అవసరమైనది? వృత్తి ధర్మ స్వీయ ప్రేరణ. ఈ ఉపాధ్యాయ ప్రేరణలో తోడ్పడని అంశము విద్యా బోధన. రోజు రోజుకు వస్తున్న శాస్త్ర ప్రగతికి అనుకూలంగా ఉపాధ్యాయుడు వృత్తిలో రాణించాలనుకుంటే ఇది తప్పనిసరి. వృత్యంతర విద్య. వెలుగుతున్న దీపం మరొక దీపాన్ని వెలిగించగలదు, అలాగే ఉపాధ్యాయుడు నిరంతరం వెలగాలి అని పేర్కొన్నది ఠాగూర్. ఉపాధ్యాయుడు తొలి ఉద్యోగ ప్రస్థానంలో బోధించిన మాదిరిగా చివరి వరకు బోధించలేడు. కారణం ఏమిటి? ప్రేరణ లేకపోవడం. ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్యంతర విద్య వీటి కోసము. బోధనలో నూతనత్వము, బోధనలో పరికరాల తయారీ, మూల్యాంకనము. పైవన్నీ అనేది సరైన సమాధానం. ఉపాధ్యాయ ప్రేరణను ఎన్ని రకాల కారకాలు ప్రభావితం చేస్తాయి? 2 కారకాలు. ఒక ఉపాధ్యాయుడు మారిన పాఠ్యపుస్తకాలను విజయవంతంగా బోధించడానికి ఇది తప్పనిసరి. వృత్యంతర విద్య ఉపాధ్యాయుని ప్రేరేపించటంలో ఇది ఆక్సిజన్ లాంటిది. పదోన్నతి. ఈ క్రింది వానిలో ఉపాధ్యాయ ప్రేరణను ప్రభావితం చేయనిది? సమాజ సమస్యలు. ఒక ఉపాధ్యాయుని ప్రేరణ తోడ్పడని అంశము ఈ క్రింది వానిలో గుర్తించండి? పిల్లలకు ఉపకార వేతనాలు.
ఉపాధ్యాయున్ని ప్రేరేపించడంలో ఉద్యోగ భద్రత ప్రముఖ పాత్ర పోషిస్తుందని పేర్కొన్న కమిషన్ చట్టోపాధ్యాయ కమిషన్ ఎన్సిటిఈ ప్రధాన విధి కానిది. ప్రత్యేక విద్యను అందించే శిక్షణా సంస్థలను పర్యవేక్షించడం ఎన్సిటిఈకి సంబంధించి సరైన వివరణ కాదు. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ను తయారు చేస్తుంది అనేది సరైన వివరణ కాదు. ఎన్సిటిఈ ఉపాధ్యాయ విద్యను గుణాత్మకంగా దూర విద్యా విధానంలో అందించుటకు ఒక్కొక్క విశ్వవిద్యాలయానికి ఒక విద్యా సంవత్సరంలో ఇంతకు మించి విద్యార్థులను తీసుకోకూడదు అని ఆదేశాలు జారీ చేసింది. 500 సిటిఈలను ఉన్నతీకరించి ఏర్పాటు చేసిన సంస్థలు ఐఏఎస్ఈ. క్రింది వానిలో ఆయా పేర్లకు సంబంధించి సరికాని జత. సిసిఆర్టి కేంద్రీయ విద్యా సాంకేతిక సంస్థ. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ను రూపొందించే సంస్థ ఎన్సిటిఈ. క్రింది వానిలో ఉపాధ్యాయ శిక్షణను ఇవ్వని సంస్థ ఎస్సిఈఆర్టి. జాతీయ స్థాయిలో బెస్ట్ టీచర్ ఎడ్యుకేటర్ అవార్డును 2019 నుండి అందిస్తున్న సంస్థ ఎన్సిటిఈ. ఐఏఎస్ఈ అనే సంస్థలో దేనిని సూచిస్తుంది? అడ్వాన్స్డ్ కేంద్రీయ దృశ్య శ్రవణ వికాస సంస్థ అని దీన్ని పిలుస్తారు. సిఐఈటి. ఎన్సిటిఈ ప్రకారం ఉపాధ్యాయ విద్య ఈ ప్రాతిపదికన ఉండాల్సిన అవసరం లేదు. శారీరక దృఢత్వం ఉపాధ్యాయ విద్యా ప్రాతిపదికన ఆశించిన రంగము కానిది. భావావేశ రంగము. ఐఏఎస్ఈలు ఒక ఉపాధ్యాయ శిక్షణ విద్యలో సాంకేతికతను జోడిస్తూ పాఠ్యాంశాలను ఆడియో వీడియోల రూపంలో పాఠశాలలకు అందించే రాష్ట్ర సంస్థ. ఎస్ఐఈటి భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను వారసత్వాన్ని విద్యార్థులకు ఉపాధ్యాయుల ద్వారా అందించాలనే తపనతో ప్రారంభమైన సంస్థ. సిసిఆర్టి ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంత? 1:20. సిబిఎస్ఈ సంస్థ ప్రధాన లక్ష్యము మాధ్యమిక విద్యను నిర్వహించడం. ఎన్సిటిఈ స్వయం ప్రతిపత్తి సంస్థగా ఏ తేదీన మారింది? 1995 మే 17. ఈ క్రింది వానిలో సరి అయిన జత. అజ్మీర్ ఎన్సిఆర్టీకి సంబంధించిన ప్రాంతీయ కేంద్రం అనేది సరి అయిన జత. యూజీసీకి స్వయం ప్రతిపత్తి వచ్చిన సంవత్సరం 1956. పాఠశాలల పట్ల బాలబాలికలకు ఉన్న సహజ భయాన్ని దూరం చేయడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం స్కూల్ రెడీనెస్. ఉత్తమ ప్రతిభ కలిగిన టీచర్స్కి నవకల్పన అవార్డుని ఇచ్చే సంస్థ ఎన్సిఈఆర్టి. ఎప్పటికప్పుడు విద్యలో ప్రగతిని లోపాలను పసిగట్టి ప్రభుత్వానికి నివేదికలు పంపే సంస్థ సిఏబిఈ. జాతీయ స్థాయిలో ప్రతిభ అన్వేషణ పరీక్షను నిర్వహించే సంస్థ ఎన్సిటిఈ. జాతీయ స్థాయిలో సైన్స్ ఫెయిర్లను నిర్వహించే సంస్థ ఎన్సిఈఆర్టి. భారతదేశంలో ఏర్పడిన అతి ప్రాచీన విద్యా సంస్థ సిఏబిఈ. ఎవరి సూచనల మేరకు సిబిఎస్ఈని పునర్వ్యవస్థీకరించారు? సెకండరీ విద్యా కమిషన్. ఈ క్రింది వానిలో అంతర్జాతీయ విద్యా సంస్థ ఏది? ఎన్యుఈపిఏ. ఈ క్రింది వానిలో జాతీయ విద్యా ప్రణాళిక మరియు నిర్వహణ విశ్వవిద్యాలయ విధి కానిది? ఉపాధ్యాయులకు వృత్యంతర విద్యను అందించడం. ఈ క్రింది వానిలో జాతీయ విద్యా పరిశోధనా శిక్షణా మండలి అభిలషణీయమైన విధి కానిది? ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక రూపొందించడం.
నేషనల్ సెర్చ్ టాలెంట్ టెస్ట్ను ఏ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తారు? 10వ తరగతి. ఉపాధ్యాయుడు కనీసం 2 సంవత్సరాలకు ఒకసారైనా 2 వారాలు పునశ్చరణ తరగతులకు హాజరు కావాలని పేర్కొన్నది. NPE 1986. తూర్పు ప్రాంతీయ జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి కార్యాలయము ఎక్కడ కలదు? భువనేశ్వర్. ఉత్తర ప్రాంత NCTE కేంద్రం ఎక్కడ కలదు? జైపూర్. దక్షిణ ప్రాంత జాతీయ ఉపాధ్యాయ మండలి కేంద్రం ఎక్కడ కలదు? బెంగుళూరు. పశ్చిమ ప్రాంత NCTE కేంద్రము ఎక్కడ కలదు? భోపాల్. ఈ క్రింది వానిలో ఏ సంస్థ ఆసియా దేశాలకు విద్యా నిర్వహణ ప్రణాళికలను రూపొందిస్తుంది? NUEPA. ఈ క్రింది వానిలో ఏ పరీక్షలను జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి నిర్వహిస్తుంది? NSTE, ఇన్స్పైర్, NMMS పైవన్నీ అనేది సరైన సమాధానం. జాతీయ విద్యా ప్రణాళిక మరియు నిర్వహణ విశ్వవిద్యాలయంను ఎప్పుడు స్థాపించారు? 1979. ఈ క్రింది వానిలో ఏ సంస్థను కేంద్ర విద్యాశాఖకు హృదయము కన్నుతో పోలుస్తారు? NCERT. నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ అనే పరీక్ష ఈ విద్యార్థుల కోసము. 8వ తరగతి. ఈ క్రింది వానిలో భారతదేశంలో అత్యున్నత విద్యా సంస్థ ఏది? NCERT. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలికి దేశంలో ఎన్ని ప్రాంతీయ కేంద్రాలు కలవు? 4. రాష్ట్ర వనరుల కేంద్రం అని దేనిని పిలుస్తారు? SRC. ఈ క్రింది వానిలో సరికాని జత. ప్రతి జిల్లాలో కనీసం ఒక పాఠశాల సముదాయం ఏర్పాటు చేయాలని సూచించిన వారు జనార్దన్ కమిటీ అనేది సరికాని జత. రాష్ట్ర వనరుల కేంద్రం ఏర్పాటైన సంవత్సరం 1978-79. UGCలో G అనగా గ్రాంట్స్. పాఠశాల సముదాయాల ఆవశ్యకత కానిది. అందరూ కలిసి వినోదాత్మక కృత్యాలు చేయడం. పాఠశాల సముదాయాల గురించి చర్చించని కమిషన్. మొదలియార్ కమిషన్. ఆయా సంస్థలు ఉన్న ప్రదేశాలను బట్టి సరికాని అంశమును గుర్తించండి. కేంద్ర హిందీ డైరెక్టరేట్ వారణాసి అనేది సరికాని జత. విశ్వవిద్యాలయ నిధుల సంఘానికి సంబంధించి ఏకైక సరైన ప్రవచనమును గుర్తించండి. ఈ సంస్థ విశ్వవిద్యాలయ కమిషన్ సిఫారసుల మేరకు ఏర్పాటయింది అనేది సరైనటువంటి ప్రవచనము. పాఠశాల సముదాయాలు విజయవంతం కాలేదని బాహాటంగా చెప్పిన కమిటీ జనార్దన్ కమిటీ. డైట్ మాదిరిగా మండల స్థాయిలో పనిచేస్తున్న సంస్థ MRC. UGC ఏర్పాటు కావడానికి కారణమైన కమిషన్ రాధాకృష్ణన్ కమిషన్. SRC ప్రధాన ఉద్దేశము వయోజన అక్షరాస్యత. దేశంలో అన్ని రంగాల్లో గుణాత్మకతను తీసుకురావాలంటే ముందుగా ఈ మార్పు పాఠశాలల నుండి ప్రారంభం కావాలని తెలిపిన వారు అబ్దుల్ కలాం. విద్యా శిక్షణల జాతీయ గుర్తింపు సమితి అని దేనికి పేరు? NABET. పాఠశాల సముదాయం అనే భావన మొదట వెలుగులోకి తెచ్చిన కమిషన్ కొఠారి కమిషన్. UGC చట్టం ద్వారా స్వయం ప్రతిపత్తి పొందినది 1956లో. MTOP అనగా మాస్ టీచర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్. CCRT ప్రాంతీయ కార్యాలయం లేని కేంద్రము పూణే. ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఎవరెవరికి ప్రవేశము కలదు? ప్రతిభ గల గ్రామీణ విద్యార్థులకు మాత్రమే. SOPT కార్యక్రమం ఎవరికి ఉద్దేశించబడింది?
ప్రాథమిక ఉపాధ్యాయులకు పాఠశాల సంసిద్ధత కార్యక్రమము స్కూల్ రెడీనెస్ ప్రోగ్రాం ఎవరికి ఉద్దేశించబడినది? పూర్వ ప్రాథమిక స్థాయిలోని 1-2 తరగతుల వారికి. మన రాష్ట్రంలో టెలిస్కూల్ అను కార్యక్రమమును ప్రారంభించినది 1986 SIET దూరదర్శన్. ఈటీవీపీ కార్యక్రమాలు ఏ స్థాయి విద్యార్థుల కొరకు ప్రసారం చేయబడుతున్నాయి? ప్రాథమికోన్నత విద్యార్థులకు. మన రాష్ట్రంలో విద్యార్థులకు రేడియో కార్యక్రమాలు ఎప్పటి నుండి ఏ పేరుతో ప్రారంభమయ్యాయి? 2009 విందాం నేర్చుకుందాం. SOPT పథకంలో ఓ అనునది దేనిని సూచిస్తుంది? పునశ్చరణ. ఆంధ్రప్రదేశ్లోని రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఏ తరగతి వారికి విద్యను అందిస్తారు? 5 నుండి 10వ తరగతి. మన రాష్ట్రంలో మొదటి రెసిడెన్షియల్ పాఠశాల ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1971-72. SOPT కార్యక్రమమును ఏ పథకంలో భాగంగా SCERT వారు అమలు చేశారు? APPEP. SOPT కార్యక్రమం ఏ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమైంది? 1993-94. APSHP కార్యక్రమమును మన రాష్ట్రంలో ఎప్పటి నుండి అమలు చేశారు? 1998-99. జాతీయ ఉపాధ్యాయ విద్యా ప్రణాళికను ఎవరు రూపొందిస్తారు? NCTE. BED MEDతో పాటు ఉపాధ్యాయ వృత్యంతర శిక్షణా తరగతులు నిర్వహిస్తున్న సంస్థ RIE. ఆకాశవాణిలో ప్రసారమయ్యే మీన ప్రపంచం అనే కార్యక్రమాన్ని SSA ఎవరితో కలిసి రూపొందిస్తుంది? SIET. ఇంగ్లీష్ విదేశీ భాషల కేంద్ర సంస్థ EFLU ఎక్కడ కలదు? హైదరాబాద్. జనాభా విద్య అవసరాన్ని గుర్తించి దాన్ని వయోజనంలో ప్రచారం చేస్తున్న సంస్థ SRC. అభ్యుదయ అధ్యయన కేంద్రాలను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1987. ఉపాధ్యాయ విద్యలో ప్రమాణాలు పెంచడానికి ఏర్పాటు చేసిన విద్యా సంస్థ IASE. దృశ్య శ్రవణ పరికరాల తయారీలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే సంస్థ CIET. ఈ క్రింది వానిలో ఏ సంస్థ దృశ్య శ్రవణ బోధనా పరికరాలను రూపొందిస్తుంది? CIET. కేంద్ర విద్యా సాంకేతిక సంస్థ ఏ సంస్థకి అనుబంధంగా పనిచేయుచున్నది? NCERT. ఈ క్రింది వానిలో ఏ సంస్థ ఉపాధ్యాయ విద్యార్హత పరీక్షలకు ప్రమాణాలను రూపొందిస్తుంది? NCTE. నూతన బోధనా పద్ధతులను ఉపాధ్యాయులకు పరిచయం చేయడంలో ఈ సంస్థ కృషి చేస్తుంది. NCTE. క్రింది వానిలో రికార్డులకు రిజిస్టర్లకు సంబంధించి సరికాని జత. ప్రగతి పత్రము విద్యార్థి సమగ్ర మూర్తిమత్వానికి అద్దము అనేది సరికాని జత. క్రింది వానిలో విద్యా సంబంధ రికార్డు కానిది? పగిలే వస్తువుల రిజిస్టర్. ఈ రికార్డును పాఠశాలలో నిర్వహించము. NCF. లైబ్రరీలో ఎన్ని రకాల పుస్తకాలు ఉన్నాయో తెలియజేసేది? లైబ్రరీ కేటలాగ్. క్రింది వాటిలో వాటి పనితీరు ఆధారంగా సరైన రికార్డ్. పాఠశాలను ప్రతిబింబిస్తూ పాఠశాల నినాదం లోగోతో ఉన్న పుస్తకం పాఠశాల డైరీ. నగదు పుస్తకం యొక్క పిల్లలాగా దీనిని పిలుస్తారు. ఆవర్జ పుస్తకము. DFCR అనగా డైలీ ఫైనాన్స్ కలెక్షన్ రిజిస్టర్. పాఠశాల నుండి వెళ్ళిపోయి విద్యార్థి తిరిగి మళ్ళీ అదే పాఠశాలకు వచ్చినట్లయితే అతడి ప్రవేశ సంఖ్య. ముందు కొత్తది తర్వాత పాతది రెండు ఉపయోగించాలి. తీర్మానాల పుస్తకం అని దేనిని పిలుస్తారు? మినిట్స్ బుక్. క్రింది వానిలో ఆర్థికపరమైన రికార్డు కానిది?
సేవా గ్రంథాలు, చిల్లర ఖర్చులను నమోదు చేసే పుస్తకము. కంటింజెంట్, విద్యార్థి విద్యా సంవత్సరంలో హాజరైన మొత్తం పని దినాలను ఈ పుస్తకంలో నమోదు చేసి 5వ తరగతి పూర్తయిన తర్వాత అతడికి ఇస్తారు. రికార్డు షీట్, విద్యార్థి సమగ్ర మూర్తిమత్వానికి అద్దంగా ఈ రికార్డును పోలుస్తారు. సంచిత పత్రావళి, పాఠశాల కార్యక్రమాలను ప్రతిబింబించే అద్దం లాంటిదిగా దీనిని పిలుస్తారు. పాఠశాల క్యాలెండర్, క్రింది వానిలో ఆర్థికపరమైన రిజిస్టర్ కానిది. స్టాక్ రిజిస్టర్, ఉపాధ్యాయుడి యొక్క వృత్తిపరమైన విషయాలను నమోదు చేసే పుస్తకము. సేవా గ్రంథము, ఈ క్రింది వానిలో మండల వనరుల కేంద్ర విధి కానిది. హాజరుపై శిక్షణ, మండల స్థాయిలో సూక్ష్మ ప్రణాళికను ఏ సంస్థ రూపొందిస్తుంది. ఎంఆర్సి, పాఠశాల రికార్డుల ఆవశ్యకత పెరగడానికి ఈ క్రింది అంశాలు తోడ్పడతాయి. సంస్థాగత ప్రణాళిక, ఆర్టీఐ 2005, ప్రభుత్వ అవసరాలు, ఇవన్నీ కూడా పాఠశాల రికార్డుల ఆవశ్యకత పెరగడానికి తోడ్పడతాయి. పాఠశాల తన విధి నిర్వహణలో ఎంతమందికి సంజాయిషీ చెప్పవలసి ఉంటుంది, అలాంటప్పుడు ఇది కలిగి ఉండడం వల్ల ఎలాంటి ఆటంకం లేకుండా పాఠశాల నడుస్తుంది. రిజిస్టర్లు, ఉపాధ్యాయ వృత్యంతర విద్య వికేంద్రీకరించడం కోసం ఏర్పాటైన సంస్థ. ఎస్సి, ఈ క్రింది వానిలో ఏ సంస్థ ఉపాధ్యాయ శిక్షణలో పరోక్షంగా పాల్గొంటుంది. ఎన్సిటిఈ, ఒక పాఠశాల సక్రమంగా పనిచేయడానికి ఈ క్రింది వానిలో ఏది అత్యంత అవసరమని పేర్కొంటావు. రికార్డులు, ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ ఇవ్వడంలో రాష్ట్రంలో ప్రధాన సంస్థ ఏది. ఎస్ఈఆర్టీ, మండలంలోని ఉపాధ్యాయులకు నిరంతరం వృత్యంతర విద్య అందించడం కోసం ఏర్పాటైన సంస్థ. ఎంఆర్సి, జిల్లా విద్యా శిక్షణ సంస్థ స్థాపనకు నాంది. ఎన్పిఈ 1986, ఈ క్రింది వానిలో వేటిని పాఠశాల ఆస్తిగా పేర్కొంటారు. రికార్డులు, ప్రతి పాఠశాల సక్రమంగా నడవడానికి ఎన్ని రికార్డులను నిర్వహించాలి. పాఠశాల అవసరం మేరకు ఎన్ని రికార్డులైనా నిర్వహించవచ్చును. ఉపాధ్యాయుడు వృత్తిలో చేరిన నాటి నుండి చివరి వరకు అతని పూర్తి విషయాలు ఈ రికార్డు ద్వారా తెలుస్తాయి. సర్వీసు పుస్తకము, ఉపాధ్యాయుల హాజరు పట్టికకు ఎవరు బాధ్యత వహించాలి. ప్రధానోపాధ్యాయుడు. విద్యార్థి ప్రగతి తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు చేరవేయడానికి ఏది ఉపయోగపడుతుంది. ప్రగతి పత్రాలు, మీ పాఠశాలకు జిల్లా విద్యాధికారి వచ్చినా నువ్వు ఒక ఉపాధ్యాయునిగా ఏ రికార్డు అధికారుల ముందు ఉంచుదువు. పర్యవేక్షణ తనిఖీ రికార్డు, పాఠశాల ప్రారంభం నుండి నేటి వరకు సమస్త చరిత్ర ఈ రికార్డుల ద్వారా తెలుసుకోవచ్చును. లాంగ్ బుక్, ఈ క్రింది వానిలో రికార్డులను ఉపయోగించుకోవడంలో తీసుకోని జాగ్రత్త ఏది. టైప్ ఉపయోగించాలి అనేది. క్రింది వానిలో ఏ పుస్తకాన్ని విద్యార్థికి హృదయంతో పాఠశాలలో పోల్చుతారు. అడ్మిషన్ బుక్, పాఠశాల నుండి వెళ్ళి వచ్చే ఉత్తరాల కోసం ఈ రికార్డు తప్పనిసరిగా ఉండాలి. ఉత్తర ప్రత్యుత్తరాల రిజిస్టర్, పాఠశాల సందర్శన కోసం నీవు పాఠశాలలో ఏ రికార్డు నిర్వహిస్తావు. సందర్శకుల రికార్డ్, ప్రతి పాఠశాల ఖచ్చితంగా రికార్డులు నిర్వహించాలని ప్రభుత్వం ఎప్పుడు పేర్కొన్నది. 2001, విద్యార్థుల హాజరు పట్టికకు ఎవరు బాధ్యత వహించాలి. తరగతి ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుల హాజరు పట్టిక కాలము. సాధారణ సంవత్సరం. విద్యార్థి హాజరు పట్టిక ఈ కాలానికి ఉంటుంది. విద్యా సంవత్సరానికి. పాఠశాలలో ఉపాధ్యాయుల సమావేశాల అంశాలను ఏ రికార్డులో పొందుపరుస్తారు. స్టాఫ్ మీటింగ్ మినిట్స్. విద్యార్థి సంస్థ సమాచారము ఈ రికార్డుల ద్వారా లభ్యమవుతుంటుంది. అడ్మిషన్ పుస్తకం,
ఎన్సీఈఆర్టీ మాదిరిగా జిల్లా స్థాయిలో అదే విధులను కొంతవరకు ప్రదర్శించే సంస్థ డైట్. జిల్లా విద్యా శిక్షణ సంస్థ విధి కానిది. దీనిని జిల్లా స్థాయి మెజిస్ట్రేట్ సంస్థగా పిలుస్తారు అనేది ఈ క్రింది వానిలో ఎస్సీఆర్టీ యొక్క విధి కానిది. ప్రైవేట్ ఉపాధ్యాయులకు బోధనోపకరణాలపై శిక్షణ అనేది విధి కానిది. ఎన్సీఆర్టీకి సంబంధించి సరికానిది. ఒక ప్రాంతీయ కేంద్రం కలకత్తాలో ఉంది అనేది సరికానిది. ఎన్సీఆర్టీ ప్రాంతీయ కేంద్రం కాని ప్రదేశము బెంగళూరు. ఎన్సీఆర్టీ సంస్థకు అధ్యక్షుడిగా ఎవరు ఉంటారు? విద్యాశాఖ మంత్రి. ఎన్సీఆర్టీ ఏ పుస్తకాలను తయారు చేస్తుంది? సిబిఎస్ఈ. డైట్లో టీ దేనిని సూచిస్తుంది? ట్రైనింగ్. ఎన్సీఆర్టీలో ఆర్ దేనిని సూచిస్తుంది? రీసెర్చ్. ఎస్సీఆర్టీ వారికి వీటిపై పర్యవేక్షణ బాధ్యత ఉండదు. యూనివర్సిటీలపై ఇన్స్పైర్ అవార్డులకు సంబంధించి సరి అయినది కానిది. ఈ అవార్డులను గణితంలో ప్రతిభ ఉన్న వారికి అందజేస్తారు అనేది సరికానిది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.